తాతయ్య, మన ఇంటికి ఎవరో వచ్చారు. ఎవరు? ఎవరొచ్చింది? అమ్మా, నేనేనమ్మా. ఎవరు? అంబిక. చూసారా అమ్మ నా గొంతు ఎలా గుర్తుపట్టేసిందో? ఏమ్మా, ఇన్నాళ్ళకి ఈ కబోది పక్షుల మీద దయగలిగిందన్నమాట. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? పేరుకు ఆయనకి ఢిల్లీలో ఉద్యోగం అన్నమాటే గాని పిల్లలతో నాతో గడపడానికి ఒక గంట టైం కూడా దొరకటం లేదు. అయితే మాత్రం మిమ్మల్ని మర్చిపోతావా ఏంటి? ఏమండి? నమస్కారం మామగారు. ఏమిటి అల్లుడు గారు అంత మర్యాద? నన్ను ఆశీర్వదించండి మామగారు. పెద్దమ్మా. ఎవరు? నా పెద్ద కూతురు సునీత వదినా. ఓపినేసి నువ్వు కూడా వచ్చావా? ఏంటి అందరూ ఇలా ఒకేసారి కట్టుకుని వచ్చారు? మా ఆయన నేను కూడా వచ్చావమ్మా. భవానీ నేను కూడా వచ్చాం అక్కయ్య. ఆగండి ఆగండి, ఎవరెవరు వచ్చారో ఒక్కొక్కరుగా చెప్పండి. ఈ గొంతులన్నీ విని ఎన్నో సంవత్సరాలు దాటింది. వచ్చిన వాళ్ళు కౌరవులో పాండవులో ఈ గాంధారి ధృతరాష్ట్రుడు అర్థం చేసుకోవాలి కదా. ఎవరు? బుజ్జి. బుజ్జి, నేనెవరో గుర్తు పెట్టావా? భయ్య ఎక్కడ? అతను ఏ బీచ్ లో బఠానీలు తింటూ తిరుగుతున్నాడు. అతను చిన్నప్పటి నుంచి అంతే. ఎవరి ఆర్మీ? తాతయ్య గారికి బంధువులు. వాళ్ళకి కళ్ళు కనిపిస్తాయా? ఆహా, ఎక్స్రే కళ్ళు. బుజ్జి, ఏంట్రా అక్కడే అయిపోయావు? ఈయనెవరో తెలుసా? వాడు మిమ్మల్ని ఎక్కడ గుర్తుపడతాడు? ఎవరికి వాళ్ళు మీరే పరిచయం చేసుకోండి. ఆగు. ఇదే ఇలా రా చెప్తా. ఇదే భూపతి రాజా వారి ఇల్లు. నువ్వు లోపలికి వెళ్ళి కప్పగంతులు రమేషు అని పిలువు. వాడు కప్పలా బయటకు వస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎలా కొడతావో నాకు తెలియదు. లాఠీతో కొడితే ఎముకలు పటపటా విరిగిపోవాలి. మూటికాలతో తంతే వాళ్ళు జలజల రాలిపోవాలి. మరి కడప వాడిని అంటున్నావు కదా, ఆ కడప దెబ్బ ఏమిటో చూపించాలి. అరే గాలికి గుర్రానికి ఒరే బుజ్జి, ఈ అమ్మాయి ఎవరన్నా అడిగితే అలా అయిపోయావేంటి? నేనెవరో చెప్పండి, ఆలోచిస్తారే. ఏం బుజ్జి, మా దగ్గర కూడా దాపరికలా చెప్పు. ఆ అమ్మాయి ఎవరో? తను చెప్పడానికి సిగ్గుపడుతున్నాళ్ళండి. సిగ్గా? సిగ్గెందుకు బుజ్జి, నీ కాబోయే పెళ్ళామని చెప్పు. ఏంటి బుజ్జి, చెమటలు పడుతున్నాయేంటి? బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తావా? మరి నీ కాబోయే పెళ్ళానని చెప్పు. బుజ్జి, ఎందుకలా వణికిపోతున్నావు? ఏంటి వణికిపోతున్నాడా? ఏం బుజ్జి, నీకు ఆరోగ్యం బాలేదా? బుజ్జి, 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 ఏమైంది బాబు? ఏమైంది అతనికి? అదే అర్థం కాలేదు డాక్టర్ గారు. తెగులు దగ్గర కోడిలాగా గిరగల కొట్టుకుని పడిపోయాడు. ఉండండి, ఐసీయూలో బెడ్ ఖాళీ ఉందేమో చూసి వస్తాను. డాక్టర్ గారు, డోంట్ వరీ, మీరేం భయపడకండి. ఏమండి, పెద్ద అలా కూర్చోబెట్టండి. అలాగే అదండి. నమ్మక ద్రోహి, నన్ను పోలీస్ కేసులో ఇరికించి మీరు బయట హ్యాపీగా తిరుగుతారంట. మిమ్మల్ని విడిచిపెట్టినాం. నేను బయటకు వచ్చిన తర్వాత మీ సవాల్తో ఫుట్బాల్ ఆడుకుంటారా? నాగరాజు, ఎవరక్కడ అరుస్తున్నారు? ఎవడో పొలిటికల్ లీడర్లా ఉన్నాడు. పిచ్చుకొక్క ఏదో గరిచినట్టుంది. రావుకేకలు పెడుతున్నాడు. పైపెచ్చు గొలుసులతో మంచాన్ని కూడా కట్టేశాడు. జనాలంతా విడిచి తిరుగుతారా? మీ ప్రాణాలు చేస్తా. అరే చూప్. ఏంటి చెప్పు? నువ్వు చెప్పు, నీ అమ్మ చెప్పు, నీ తాత చెప్పు. వాళ్ళు నిన్ను పశువుల ఆత్మకు ట్రాన్స్ఫర్ చెయ్యా. నా బాధ నీకేం తెలుస్తుంది? చిన్న చెప్పే కదా, తగ్గిపోతుంది. ఏం కంగారు పడకండి. ఆపరా చెప్పేదవే, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని చెప్పి మణికంట వీడాసుపత్రికి వచ్చేటి కొంపతీసి యాక్సిడెంట్ లో పోయాడా? నేను ఎప్పుడో అనుకున్నాను వీడు సర్వనాశనం అయిపోతాడని. అందుకే చెడపకురా చెరువు అన్నారు పెద్దలు. అయినా పాపి చిరాయి ఉంటారు కదా, వీడు అప్పుడే వచ్చేటి. ఒరే పంది, వీడు బతికే ఉన్నాడు. ఏం భయం లేదు చెప్పాను. ఈ ఆసుపత్రిలో చేరిన వాడు ఎవడు బతికి బతకట్లేదు.
ఉండు నీ పని చెప్తా. త్వర కుక్క. हेलो हाँ जी मैं मान सिंह बात कर रहा हूँ सरदार जी, एक मिनट, हाँ। बहुत अर्जेंट है. दो दिन से मोशन नहीं आ रहा. आओ जी से बोलना. सरदार जी, और मेरी बैड बात सुनो. पोजीशन है. एक मिनट, अर्जेंट, ब्लड टेस्ट सरदार जी. कराए, यूरिन टेस्ट कराए और सब टेस्ट कराए. क्या बोले? जरा सरदार जी. हेलो नरसिंह गाరు, नरसिंह गाరు. हेलो नरसिंह गाరు. हेलो हाँ हाँ सब टेस्ट हो गए. अरे चल सब टेस्ट कराए, ब्लड टेस्ट भी कराए, हाँ यूरिन टेस्ट भी कराए. हेलो ये बात सुनने जरा. हेलो 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 నరసింహ గారు, నేను శాస్త్రి మాట్లాడుతున్నాను. ఆ కప్పగంతులు రమేష్ గారు ఇక్కడ తెచ్చాడు. నమ్మకరా ఉరాయ్ అమ్మో నన్ను నాశనం చేయడానికి మీరు అందరూ ఒకటి ఒక బ్యాచ్ గా కలిసి తిరుగుతున్నారంట్రా. అమ్మా లాయరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్టు తిరుగుతావిట్రా. మిమ్మల్ని వదిలిపెట్టు. అయ్యో. చేస్తా. అయ్యో. ఈ శవాలతో పోరాడుకుంటా. ఆగండి రేయ్. తిట్టగాలి తిట్టగాలి బాబోయ్. ఆగండిరా. లాయరు. ఏయ్, మిమ్మల్ని నరికేస్తా, మిమ్మల్ని చంపేస్తా, మిమ్మల్ని పేనాలతో వదిలిపెట్టా.